నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డు అంగన్వాడీ ఆయా పోస్టు భర్తీ విషయంలో అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనంతలక్ష్మి శుక్రవారం నర్సీపట్నంలో తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తెలుసుకున్నామన్నారు. నా పేరు కే అనంతలక్ష్మి. నేను అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ని, అంటే సిడబ్ల్యూ ఎంపవర్మెంట్ ఆఫీసర్ని. ముఖ్యంగా ఈరోజు నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నుంచి ఒక గ్రీవెన్స్ వచ్చింది. అది నర్సీపట్నం లోపల బీసీ కాలనీ 2కి అంగన్వాడీ కార్యకర్త ఎంపిక విషయంలోని కొంత అన్యాయం జరిగింది అనుకుంటూ ముంజేటి సంతోష్ అనే ఆమె గ్రీవెన్స్లో పిటిషన్ పెట్టి ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ నిమిత్తం రావడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎంపిక కాబడిన అంగన్వాడీ వర్కర్ యొక్క సర్టిఫికెట్లు కూడా ఒకసారి మళ్ళా స్క్రూటినీ చేయవలసిందిగా ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టమని ఆఫీస్ సిబ్బందికి తెలియచేయడం అయింది. ముఖ్యంగా మన నర్సీపట్నం ఈ ఏరియాలోని ఇప్పుడు మనకి ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాలు వారోత్సవాల కార్యక్రమం జరుగుతుందండి. అది గ్రామ స్థాయిలోను, అలాగే సచివాలయం వార్డు స్థాయిల్లోనూ, అదేవిధంగా మండల లెవెల్లోనూ, జిల్లా స్థాయిలో కూడా ఈ తల్లిపాలు వారోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఈ తల్లిపాలు వారోత్సవంలోని ముఖ్యంగా ఇప్పుడు ప్రతి తల్లి కూడా, అంటే ఆమె ఆసుపత్రిలో డెలివరీ అయినా, ఇంటి దగ్గర డెలివరీ అయినా, ఆమె చదువుకున్న ఆమెనా, చదువులేని ఆమెనా, బిడ్డను ప్రసవించిన వెంటనే తల్లిపాలు ఇచ్చే బాధ్యత తల్లిది. అది ఏంటంటే తనకు నచ్చితే ఇవ్వడం, లేకపోతే ఇవ్వకపోవడం అనేది కాదు, కానీ అదొక నిబంధన. తప్పనిసరిగా ప్రతి తల్లి కూడా బిడ్డకి 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా పుట్టిన గంటలోపే ముర్రుపాలని తల్లి బిడ్డకి తాగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది బిడ్డకి లభిస్తుంది. ఏదో చిన్న చిన్న శారీరక రుగ్మతల నుంచి బిడ్డను కాపాడడానికి కూడా ఆ మొట్టమొదటి తల్లిపాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల మధ్యకి, అంటే గ్రామ స్థాయిలోను, అదేవిధంగా అంగన్వాడీ కేంద్ర లెవెల్లోను, మండల లెవెల్లోనూ కూడా తల్లులకి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి, గ్రామ పెద్దలందరికీ కూడా దీని మీద అవగాహన సదస్సులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి 16 వారాలు ఒక ప్రోగ్రాం, మిషన్ శక్తి ప్రోగ్రాం, 1000 డేస్ ప్రోగ్రాం కూడా జరుగుతుందండి. దాని విషయంలో కూడా తల్లులకి ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుని తల్లులకి అవగాహన కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జిల్లా స్థాయిలో బేటీ బచావో బేటీ బచావో, ఆడపిల్లని రక్షిద్దాము, ఆడపిల్లని చదివిద్దాం అనే నినాదంతో కూడా మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహిస్తున్నామండి. మరి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం.